గుడ్ ఈవినింగ్ ఆల్. మనం ప్రీవియస్ క్లాస్లో ఒక ఫిల్మ్ తీసుకుని ఆ ఫిల్మ్ పై కనుక లైట్ పడినట్లయితే, అంటే మనం తీసుకున్నటువంటి ఫిల్మ్ థిన్ ఫిల్మ్ పడితే కనుక అక్కడ ఇంటర్ఫిరెన్స్ అన్నది ఏర్పడుతుందని, ఆ ఇంటర్ఫిరెన్స్ అన్నది రెండు రకాలుగా ఏర్పడుతుందని చెప్పుకున్నాం. ఒకటి రిఫ్లెక్టెడ్ లైట్ వల్ల ఏర్పడుతుందని, రెండవది వచ్చేసి ట్రాన్స్మిటెడ్ లైట్ వల్ల ఏర్పడుతుందని. మరి రిఫ్లెక్టెడ్ లైట్కి సంబంధించి మనం ఆల్రెడీ ఈక్వేషన్ కాస్ లా అని కూడా అంటారని చెప్పుకున్నాం కదా, లేదా కొసైన్ లా అంటారని చెప్పుకున్నాం. అప్పుడు డెల్టా పాత్ డిఫరెన్స్ సంబంధించి 2μt cos r అని చెప్పేసి ప్రూవ్ చేశాం కదా అక్కడ మనం ప్రీవియస్ క్లాస్లో. ఇది దేనికి సంబంధించింది? ఇది రిఫ్లెక్టెడ్ లైట్. అంటే లైట్ అనేది ఫిల్మ్లోకి ఎంటర్ అయినప్పుడు రిఫ్లెక్ట్ అయింది కదమ్మా, ఆ రిఫ్లెక్ట్ అయిన లైట్కి సంబంధించి మనం ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్కి సంబంధించి ఈక్వేషన్ ప్రూవ్ చేసాం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇంటర్ఫిరెన్స్ డ్యూ టు ట్రాన్స్మిటెడ్ లైట్. రెండింటికి కూడా ఆన్సర్ ఒకటే వస్తుంది, జస్ట్ సమ్ కేస్ డిఫరెన్స్ ఉంటుంది తప్పితే అక్కడ కూడా వచ్చే ఆన్సర్ ఇదే, ట్రాన్స్మిటెడ్ లైట్. కానీ మనకి పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ మనకి ట్రాన్స్మిటెడ్ లైట్ కొసైన్ లా అని అడిగాడా, లేకపోతే రిఫ్లెక్టెడ్ లైట్ కొసైన్ లా అని అడిగాడా అన్నది ఒకసారి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ రిఫ్లెక్టెడ్ లైట్ అయితే మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పే ప్రీవియస్ క్లాస్ ఏదైతే నేర్చుకున్నామో ఆ టాపిక్ మనం రాయాలి. అదే ట్రాన్స్మిటెడ్ లైట్ అయితే కనుక ఈ రోజు మనం చెప్పుకునేది రాయాలి. ఇది పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అమ్మ, ఎక్కువగా అడుగుతున్నాడు. దీన్ని బేస్ చేసుకునే మనం కలర్స్ ఇన్ థిన్ ఫిల్మ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఈ రోజుకైతే మనం ఇంటర్ఫరెన్స్ డ్యూ టు ట్రాన్స్మిటెడ్ లైట్ నేర్చుకుందాం. టుమారో క్లాస్లో టుమారో క్లాస్ అయితే వీలైతే ఇదే క్లాస్లో నేను టీచ్ చేయడానికి ట్రై చేస్తాను. ముందు ఏంటంటే ఇంటర్ఫరెన్స్ డ్యూ టు ట్రాన్స్మిటెడ్ లైట్. అసలు మనం చెప్పుకునేది అయితే థిన్ ఫిల్మ్ గురించి ఫస్ట్. మళ్ళీ మామూలే కదా, F2 లాగే థిన్ ఫిల్మ్ని తీసుకోండి. ఇది ఒక థిన్ ఫిల్మ్. ఇది అంటే మన అండర్స్టాండింగ్, అది థిక్నెస్, అది మన అండర్స్టాండింగ్ కోసం కొద్దిగా ఎక్స్టెండ్ చేసి వేసాను నేను డయాగ్రామ్ని. ఇప్పుడు దీన్ని ఈ ఫిల్మ్కి అప్పర్ సర్ఫేస్ వచ్చి G, లోయర్ సర్ఫేస్ వచ్చి G' అనుకోండి. ముందులాగే ఇక్కడ ఉన్నటువంటి సర్ఫేస్ వచ్చేసి H, ఇక్కడ ఉన్నటువంటి సర్ఫేస్ లోయర్ సర్ఫేస్ వచ్చేసి H'. మీరు ఒక విషయం గమనించండి, ఇక్కడ ఫిల్మ్ తీసుకుంటున్నాం కదా, ఆ ఫిల్మ్ ఎటువంటి ఫిల్మ్ అంటే అమ్మా యూనిఫామ్ ఫిల్మ్ అంటాం దాన్ని మనం. యూనిఫామ్ ఫిల్మ్ అంటే ఆ ఫిల్మ్ థిక్నెస్ అన్నది ఎక్కడైనా సరే ఒకే రకంగా ఉంటుంది. అంటే మనకు పొజిషన్ బట్టి దాని థిక్నెస్ అన్నది చేంజ్ అవ్వదు. అది యూనిఫామ్ ఫిల్మ్. అది అంటే ఇక్కడ థిక్నెస్ ఎంత అయితే ఉందో ఇక్కడ కూడా థిక్నెస్ అంతే ఉంటుంది. ఇంకా ఈ ఫిల్మ్ ఎక్కడతో క్లోజ్ అయిందో అవలే, ఇంకా ఎక్స్టెండ్ అయ్యి ఉంది అలా. నేనేంటో ఒక పార్ట్ని తీసుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి థిక్నెస్ అన్నది ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. లెట్ us take the thickness is small t. ఇంకోటి అంటే దాని డెన్సిటీ కూడా ఎప్పుడు కూడా మనకి త్రూ అవుట్ ది ఫిల్మ్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గానే ఉంటుంది. అందువల్ల దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని మనం ఎప్పుడు కూడా దేంతో డినోట్ చేస్తాం అంటే మ్యూతో డినోట్ చేస్తాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇప్పుడు కూడా దేంతో డినోట్ చేస్తాం? మ్యూ. అలాగే మన లైట్ వేవ్ అసలు స్టార్టింగ్ ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? ఎయిర్ మీడియం నుంచి పాస్ అవుతుంది లైట్ వేవ్. మరి ఎయిర్ మీడియం నుండి ఇదేంటిది? ఫిల్మ్. ఇది అంటే ఎయిర్ మీడియం నుంచి ఫిల్మ్ మీడియంలోకి ఎంటర్ అవుతుంది. మరి దేని డెన్సిటీ ఎక్కువ? ప్రీవియస్ క్లాస్ లో కూడా మనం చెప్పుకున్నాం, దేని డెన్సిటీ ఎక్కువ? ఫిల్మ్ డెన్సిటీ ఎక్కువ. అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి మీడియం ఏమంటారు అంటే డెన్సార్ మీడియం అని అంటారు. ఇక్కడ ఉన్నటువంటి మీడియం ఏమంటాం మనం? డెన్సార్ మీడియం. డెన్సర్ మీడియం. ఇక్కడ ఉన్నటువంటి మీడియం మనం చూసారా, దీన్ని రేరర్ మీడియం అంటారు. ఓకే, అంటే లైట్ వేవ్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంటర్ అవ్వాలి? రేరర్ మీడియం నుండి డెన్సార్ మీడియంకి ఎంటర్ అవుతుంది అనమాట. అంటే అక్కడ రేరర్ అంటే ఎయిర్, డెన్సార్ మీడియం అంటే కనుక ఫిల్మ్. మీకు ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ ఎంత? ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ వచ్చేసి 1 అమ్మ. ఓకే, ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ వచ్చేసి 1. ఈ ఫిల్మ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అన్నది నాకు తెలియదు, దాన్ని నేను మ్యూ అని తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని ఇప్పుడు మనం డయాగ్రమెటిక్ గా చూద్దాం. ఎలాగా లైట్ వేవ్ అన్నది ఏ విధంగా ట్రాన్స్మిట్ అవుతుంది, మన వేవ్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఓకే, కొద్దిగా పెద్దగానే వేస్తాను డయాగ్రామ్, మనకు క్లియర్గా కనబడుతుంది కాబట్టి. ఎక్స్టెండ్ చేస్తాను. ఈ ఫిల్మ్ థిక్నెస్ హ్యావింగ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ. ఇప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఒక లైట్ వేవ్ అన్నది ఈ సర్ఫేస్ అప్పర్ సర్ఫేస్ పైన పడుతుందంటే ఏ మీడియం నుంచి వచ్చి పడుతుంది? ఎయిర్ మీడియం నుంచి వచ్చి అప్పర్ సర్ఫేస్ పైన పడింది. ఓకే, ఈ వస్తున్నటువంటి వేవ్ నేను ఏమనుకుంటున్నా, ఏ నుంచి స్టార్ట్ అయింది ఆ వేవ్ అని అనుకుంటున్నాను. స్టార్ట్ అయ్యి ఇక్కడ ఒక పాయింట్ దగ్గర పడింది. మరి ఇక్కడ ఒక పాయింట్ దగ్గర పడగానే ఏమవుతుందమ్మా, కొంతేమో ట్రాన్స్మిట్ అవ్వాలి, కొంత ఏమవ్వాలి? రిఫ్లెక్ట్ అవ్వాలి. అయితే
నేను ఇక్కడ రిఫ్లెక్టెడ్ వే గురించి నా టార్గెట్ కాదు. ఎందుకు ఇక్కడ నేను ఏం చెప్పాను, ఇంటర్ఫరెన్స్ డ్యూ టు ట్రాన్స్మిటెడ్ లైట్ అన్నాను నేను. అంటే ఇక్కడ నుంచి ఇలా రిఫ్లెక్ట్ అయ్యే వేవ్ని నేను యూజ్ చేయను కాబట్టి దాన్ని అక్కడ నేను డ్రా చేయట్లే. ఓకే, నెక్స్ట్ ఎప్పుడైతే ఇక్కడికి ఎంటర్ అయిందో ఈ పాయింట్ దగ్గర నుంచి కొంత రిఫ్లెక్ట్ అవుతుంది, కానీ కొంత పార్ట్ అయితే ఏమవుతుంది, జస్ట్ ట్రాన్స్మిట్ అవుతుంది అలా. ఓకే, అంటే ఈ లైట్ వేవ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా మూవ్ అవుతుంది అనమాట. అంటే కొంత పార్ట్ రిఫ్లెక్ట్ అయింది కానీ నేను దాన్ని ట్రీట్ చేయలేదు. ఒక నార్మల్ ఒక డాటెడ్ లైన్తో రిప్రజెంట్ చేస్తున్నాం మన అండర్స్టాండింగ్ కోసం. ఇది నార్మల్ అది. యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. అంటే ఈ నార్మల్ ఇలా లైన్ కొట్టడం వల్ల ఏంటంటే ఇక్కడ ఇన్సిడెంట్ యాంగిల్ని మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఇది ఇన్సిడెంట్ యాంగిల్, ఇది వచ్చేసి రిఫ్రాక్టివ్ యాంగిల్. ఇక్కడ ఉండేటటువంటి యాంగిల్ ఏంటమ్మా, రిఫ్రాక్టివ్ యాంగిల్. ఇక్కడ ఉండేటటువంటి యాంగిల్ ఏంటి, ఇన్సిడెంట్ యాంగిల్ ఐ. దానికి దర్శనం నేను దీన్ని ఐ అంటున్నా, ఇక్కడ ఉన్నదాన్ని స్మాల్ ఆర్ అని తీసుకుంటున్నాను. మరి యాంగిల్ డినోట్ చేయాలంటే మనకు అక్కడ నార్మల్ కావాలన్నమాట. ఆ నార్మల్ని నేను డ్రా చేశాను. మరి ఎప్పుడైతే ఇక్కడికి ఈ రే అనేది దీన్ని టచ్ చేసిందో ఇక్కడ నుంచి ఈ రే ఏమవుతుంది, మళ్ళా కొంతేమో రిఫ్లెక్షన్ జరుగుతుంది ఇది ఈ డైరెక్షన్లో, మరలా కొంత ఏమవుతుంది ట్రాన్స్మిట్ అయ్యి ఈ డైరెక్షన్లో పోతుంది. ఇలా అంటే జాగ్రత్తగా గమనించండమ్మా, ఏ నుంచి వస్తున్నటువంటి లైట్ ఏమైందమ్మా, ఇలా ఏ నుంచి వస్తున్నటువంటి లైట్ ఇక్కడ ఈ సర్ఫేస్ ని టచ్ అయింది. టచ్ అయినంటే కొంత రిఫ్లెక్ట్ అవుతుంది, కానీ నేను యూజ్ చేయను కదా, రిఫ్లెక్టెడ్ లైట్ నాకు అవసరం లేదు, పైకి వెళ్ళింది. నేను ఓన్లీ ట్రాన్స్మిటెడ్ లైట్ గురించే మాట్లాడుతున్నాను నేను. కాబట్టి ఎందుకంటే మనకు ట్రాన్స్మిటెడే మన ద్వారానే మనం ఇంటర్ఫిరెన్స్ ని చూపించాలి కాబట్టి. మరి ఎప్పుడైతే లైట్ ఇలా లోపలికి ఎంటర్ అయిందో ఆటోమేటిక్ గా ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నటువంటి ఒక సర్ఫేస్ ఉంది కదా, డౌన్ లోయర్ సర్ఫేస్ ఉంది కదమ్మా, ఆ లోయర్ సర్ఫేస్ ని టచ్ అయ్యి ఏమవుతుంది, మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగే కొంతేమో రిఫ్లెక్ట్ అయింది, కొంతేమో ట్రాన్స్మిట్ అయింది. మరి రిఫ్లెక్ట్ అయినటువంటి వేవ్ ఏం జరుగుతుంది, మరలా అక్కడ హెచ్ అని చూసారా, హెచ్ లేయర్ ఉంది చూసామా, ఆ లేయర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏం జరుగుతుంది, ఇక్కడ నుంచి మళ్ళీ ఈ సర్ఫేస్ ని టచ్ అవగానే మళ్ళీ రిఫ్లెక్ట్ అవ్వి మళ్ళీ ఈ డైరెక్షన్ లో వచ్చేస్తుంది. మనకి కరెక్ట్ గా ట్రయాంగిల్ వస్తే కనుక మనకి ఈజీగా ఉంటుంది. ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేస్తుంది దానికి. ఓకే, ఇక్కడ నుంచి రిఫ్లెక్ట్ అయినటువంటి వేవ్ ఏదైతే ఉందో అది డైరెక్షన్ ఇలా వచ్చేసింది. చూడమ్మా, జాగ్రత్తగా గమనించండి. ఈ వేవ్ ఎక్కడికి వచ్చింది, ఇక్కడ ట్రాన్స్మిట్ అయ్యి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి కొంతేమో ట్రాన్స్మిషన్ జరుగుతుంది, కొంతేమో రిఫ్లెక్షన్ జరిగింది. ఆ రిఫ్లెక్ట్ అయినటువంటి రే ఇలా వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఏమవుతుంది, ట్రాన్స్మిట్ అయ్యి ఇలా అయిపోతుంది. ఓకే, ఇప్పుడు దీనికి నేను లెటరింగ్ ఇస్తున్నా. ఈ పాయింట్ని ఏమంటున్నానంటే బి అంటున్నా, అలాగే ఈ పాయింట్ని ఏమంటున్నానంటే సి అంటున్నా, ఇక్కడ దీన్ని టచ్ అయిన పాయింట్ని డి అంటున్నా, ఈ పాయింట్ని ఈ అంటున్నాను నేను. ఓకే, గుర్తుంచుకోండమ్మా, నేను ఏమంటున్నాను దాన్ని ఏబిసిడి అంటున్నాను. మరి ఇక్కడ ట్రాన్స్మిటెడ్ వేవ్స్ రెండు కనిపిస్తున్నాయి. ఇదొక ట్రాన్స్మిటెడ్ వేవ్ కనిపిస్తుంది, ఇదొక ట్రాన్స్మిటెడ్ వేవ్ కనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే రిఫ్లెక్ట్ అయ్యి ఎలా వచ్చింది అంటున్నాం అంటే ఇక్కడ ఒకసారి రిఫ్లెక్ట్ అయింది, మళ్ళీ అగైన్ రిఫ్లెక్ట్ అయింది. కాబట్టి ఇక్కడ జరిగేటటువంటి ప్రాసెస్ ఏమంటారంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని అంటాం. ఇలా రిఫ్లెక్ట్ అయ్యడం అగైన్ అండ్ అగైన్ రిఫ్లెక్ట్ అవడం ఏమంటాం అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని అంటాం అనమాట మనం. ఓకేనమ్మా, మనకి అండర్స్టాండింగ్ కోసం ఇక్కడ కూడా మీరు ఒక నార్మల్ ఇలా డ్రా చేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా యాంగిల్ ఫైండ్ వచ్చారంటే ఉంటుంది, సాధారణంగా ఇచ్చేది. ఓకే, ఇప్పుడు నీకు ఇక్కడ రెండు రేస్ కనిపిస్తున్నాయి కదా ట్రాన్స్మిట్ అయినాయి, ఒకటి ఇది, రెండవది ఇది. మరి రెండు రేసు కూడా ఏమవుతున్నాయి, ఇలా డౌన్వర్డ్ డైరెక్షన్ ఇలా పోతున్నాయి. వెళ్తున్నప్పుడు ఏమవ్వాలి, రెండు రేసు కూడా ఒకే పాత్ర వెళ్ళడం వల్ల ఒకదాంతో ఒకటి ఏమవ్వాలి, ఇంటరాక్ట్ అవ్వాలి. అక్కడ ఇంటర్ఫిరెన్స్ అన్నది జరగాల. మరి ఆ ఇంటర్ఫిరెన్స్ వే ద్వారా జరుగుతున్నప్పుడు ట్రాన్స్మిటెడ్ వేవ్స్ ద్వారా జరుగుతున్నట్టే కదా. కానీ ఇక్కడ నువ్వు ట్రాన్స్మిటెడ్ రేస్ ని కనుక గమనిస్తే ఒకటేమో డైరెక్ట్ ఇలా వచ్చినటువంటి వేవ్ డైరెక్ట్ ఇలా వచ్చేస్తుంది బయటికి, కానీ ఇంకొక వేవ్ చూసారా దాని పాత్రను మార్చుకుని ఇలా వచ్చి అంటే రిఫ్లెక్షన్ జరిగి మళ్ళీ అగైన్ రిఫ్లెక్షన్ జరిగి బయటకు వస్తుంది. మరి ఈ లైట్ రే ఏదైతే ఉందో ఆ లైట్ రే ఏమవుతుంది, ఎక్కువ డిస్టెన్స్ ని మూవ్ అవుతుంది. ఎందుకు మూవ్ అవుతుందంటే డ్యూ టు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. అంటే ఈ లైట్ వేవ్ కలాలంటే మరి దాని రెండింటి మధ్య డిస్టెన్స్ అనేది ఉండిపోయింది కదా, కొంత డిఫరెన్స్ అనేది ఉంది కదా. ఆ డిఫరెన్స్ ని మనం అక్కడ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే దాన్ని ఏమంటాం మనం, పాత్ డిఫరెన్స్ అని అంటాం. మరి ఆ పాత్ డిఫరెన్స్ ని క్యాలిక్యులేట్ చేయడం కోసం నేను ఏం చేస్తానంటే ఒక యూనిట్ నార్మల్స్ ని నేను డ్రా చేస్తాను. ఇదిగో ఇక్కడ ఒక యూనిట్ నార్మల్ డ్రా చేసి చూడండి. ఈ దగ్గర నుంచి ఇలాగే ఇక్కడ టీ అనేది T1 అనుకోండి. టీ అనేది అంటే ట్రాన్స్మిటెడ్ రే 1, ట్రాన్స్మిటెడ్ రే 2 అని. అదే ట్రాన్స్మిటెడ్ రే అయితే ఇది, అలాగే రిఫ్లెక్ట్ అయినటువంటి ట్రాన్స్మిటెడ్ రే. ఇప్పుడు రెండింటికి సంబంధించి ట్రాన్స్మిటెడ్ కి సంబంధించి యాంగిల్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుంచి వస్తున్నటువంటి వేవ్ నుంచి ఏం చేశాను, ఒక నార్మల్ ని ఇక్కడికి డ్రా చేశాను.
నేను ఆ నార్మల్ ఏమనుకుంటున్నానంటే పి అనుకుంటున్నాను. అంటే ఈ నార్మల్ ఏంటి పి. మీరు ఇక్కడ కనుక జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ యాంగిల్ చూడండి అమ్మా, అదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎస్టర్డే కూడా మనం సేమ్ డయాగ్రామ్ ని అప్వర్డ్ డైరెక్షన్ లో చూసాం మనం అక్కడ రిఫ్లెక్షన్ వేసినప్పుడు. ఓకే, నెక్స్ట్ అలాగే ఏం చేస్తారు, ఈ సి పాయింట్ దగ్గర నుంచి ఈ డిఈ పైకి ఒక నార్మల్ డ్రా చేయాలి. ఈ డిఈ పైకి ఏం చేస్తారమ్మా, నార్మల్ డ్రా చేయాలి. మరి ఈ డిఈ పైకి కనుక నార్మల్ డ్రా చేస్తే అప్పుడు ఇది పి అనుకున్నాం కాబట్టి ఇలా చేస్తే దిస్ వన్ ఇస్ క్యూ. అప్పుడు నువ్వు గమనిస్తే ఇక్కడ కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గమనించావు నువ్వు, అక్కడ కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పడిందా ఏర్పడలేదా? అంటే అక్కడ మొత్తం ఎన్ని ట్రయాంగిల్స్ ఏర్పడినాయి, 2 రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్స్ అన్న ఏర్పడినాయి. మరి అలాగే నేను ఇక్కడ వరకు క్లారిటీ ఉంది కదమ్మా మీ అందరికి. ఫస్ట్ ఏం చేశాను, ఒక రే అన్నది వస్తుందా, రే ఫిలింలోకి ఎంటర్ అయిన తర్వాత కొంత పార్ట్ ట్రాన్స్మిట్ అయింది, కొంత పార్ట్ రిఫ్లెక్ట్ అయింది. మళ్ళీ ఈ సర్ఫేస్ ని తగలగానే మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి ఈ పాత్రలోకి వచ్చేసింది. ఓకే, వచ్చేసినప్పుడు ఇక్కడ నుంచి ట్రాన్స్మిట్ అయ్యి ఎలా వెళ్ళిపోతుంది అంటే ట్రాన్స్మిట్ అయిన లైట్లు 2 కనిపిస్తున్నాయి మనకు, ఒకటి టీ, రెండోది T1. మరి ఆ ట్రాన్స్మిటెడ్ అయిన లైట్లు 2 కూడా ఏమవుతాయి, ఒకదాంతో ఒకటి ఇంటరాక్ట్ అయ్యి ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ఏర్పరుస్తాయి. మరి ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ కనుక అక్కడ ఫామ్ చేయాలని అంటే అప్పుడు మనం కండిషన్ డెవలప్ చేయాలి. ఆ కండిషన్ డెవలప్ చేయడం కోసం నేను ఏమంటున్నానంటే 2 నార్మల్స్ ని డ్రా చేయండి అంటున్నా. ఇక్కడ నార్మల్ ఏంటి, ఈ పాయింట్ దగ్గర నుంచి డిఈ పైకి, అలాగే ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నుంచి సిటీ పైకి నార్మల్స్ ని డ్రా చేయమని చెప్తున్నాను నేను. ఎప్పుడైతే అక్కడ నార్మల్ డ్రా చేశారో ఆటోమేటిక్ ఏంటంటే ఇది మెయిన్ ప్రతిదీ కూడా రిఫ్లెక్షన్ కానీ ట్రాన్స్మిట్ కానీ జరిగే పాయింట్ ఏదో ఉంది, సి ఉంది కదా, ఆ సి దగ్గర నుంచి ఏంటంటే ఒక లైన్ డ్రా చేయండి పైకి, డాటెడ్ లైన్ డ్రా చేయండి. ఇది యాక్చువల్గా అక్కడ ఏం ఏర్పడదు. మనం యాంగిల్స్ కనుక వేయాలంటే ఒక నార్మల్ ని తీసుకోవాలి. ఆ నార్మల్ నుంచి మనం ఇప్పుడు కూడా యాంగిల్స్ ని రిప్రజెంట్ చేస్తాం. అలా రిప్రజెంట్ చేయాలంటే మనకు ఒక లైన్ ఉండాలి ఇక్కడ. దట్స్ వై నేను ఒక లైన్ ని డ్రా చేస్తున్నాను, దట్ డాటెడ్ లైన్. ఎందుకంటే అది యాక్చువల్గా అయితే ఎగ్జిస్ట్ అవ్వదు, మన అండర్స్టాండింగ్ కోసం మనం తీసుకోవడం అంతే. ఇదిగో ఇది డాటెడ్ లైన్. మరి ఈ డాటెడ్ లైన్ కనుక నువ్వు గమనిస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళామంటున్నాను కదా, ఈ పాయింట్ నేను ఏమనుకుంటున్నానంటే ఐ అనుకుంటున్నా. ఆ పాయింట్ ఏమనుకుంటున్నాను నేను ఐ అనుకుంటున్నా. మరి ఇక్కడ నుంచి కనుక దీని నుంచి ఒక నార్మల్ కనుక దీని దగ్గర డ్రా చేస్తాను. ఓకే, ఆ విధంగా నార్మల్ డ్రా చేస్తే ఇక్కడ ఒక ట్రయాంగిల్ కనిపిస్తుంది చూసారనే. ఈ ట్రయాంగిల్ ఈ పార్ట్ ఎంత అయితే ఉందో ట్రయాంగిల్ ఇది కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే ఈ పార్ట్ యొక్క ఆపోజిట్ ట్రయాంగిల్ అది మర్చిపోకూడదు మనం. ఓకేనమ్మా, ఇప్పుడు నేనేమంటానంటే ఏమేమి వాడేసాం, ABCDE వాడాం, F వాడలేదు కాబట్టి ఇక్కడ ఈ పాయింట్ నేను ఏమనుకుంటానంటే F అనుకుంటున్నాను. అక్కడ ఉన్నటువంటి పాయింట్ ఏమనుకుంటున్నా F అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మనకి డయాగ్రామ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ డయాగ్రామ్ మనం ఇప్పుడు యాంగిల్స్ ని రిప్రజెంట్ చేయాలి. మరి యాంగిల్స్ రిప్రజెంట్ చేయాలంటే ఇదేమో ఇన్సిడెంట్ యాంగిల్ అంటున్నాం, ఇదేమో రిఫ్రాక్టివ్ యాంగిల్ అని అంటున్నాం. మరి ఈ పార్ట్ ఎప్పుడైతే రిఫ్రాక్టివ్ యాంగిల్ అయిందో ఎక్కడ ఉన్నటువంటి పార్ట్ కూడా ఏమవ్వాలి, రిఫ్రాక్టివ్ యాంగిల్ అవ్వాలి. మరి ఇక్కడ ఎప్పుడైతే ఇది రిఫ్రాక్టివ్ యాంగిల్ అయిందో దీనికి ఆపోజిట్ లో ఉన్నటువంటి యాంగిల్ ఏమవ్వాలి, రిఫ్రాక్టివ్ యాంగిల్ అవ్వాలి. మరి అలాగే ఇది రిఫ్రాక్టివ్ యాంగిల్ అవడం వల్ల మనం ఇక్కడ గమనిస్తే కనుక ఈ కింద ఉన్నటువంటి ఈ యాంగిల్ అంటే ఇక్కడ 2 యాంగిల్స్ కనిపిస్తున్నాయి కదా మీకు, ఈ 2 యాంగిల్స్ కూడా ఏమవ్వాలి, రిఫ్రాక్టివ్ యాంగిల్ అవ్వాలి. అలాగే మన యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ గురించి చూస్తే ఇప్పుడు ఈ లైట్ వేవ్ అన్నది ఇలా వస్తుంది. మరి ఇలా వస్తున్నప్పుడు ఇక్కడ యాంగిల్ ఎంత, ఇన్సిడెన్స్ ఐ కదా. కాబట్టి ఇక్కడ ఉన్న యాంగిల్ ఏమవ్వాలి, ఐ. అంటే అక్కడ ఉన్న యాంగిల్ ఏమవుతుంది, ఐ అవుతుంది. మరి ఈ యాంగిల్ కనుక ఐ అయినట్లయితే దీనికి ఆపోజిట్ లో ఉన్నటువంటి యాంగిల్ ఈ యాంగిల్ ఏమవ్వాలి, అది కూడా ఐ. అంటే ఈ 2 యాంగిల్స్ ఏంటంటే ఇన్సిడెన్స్ కి సంబంధించినటువంటి యాంగిల్స్ అన్ని అక్కడ ఎగ్జిస్ట్ అవుతాయి. మరి ఇక్కడ నువ్వు ఈ డయాగ్రామ్ నువ్వు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మనకి 2 ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి. ఏంటి ఆ 2 ట్రయాంగిల్స్ చెప్పండి ఇందులో చూసి. ఇక్కడ ఈ పాయింట్ లో 2 ట్రయాంగిల్స్ మనం నార్మల్ పీస్ ని, ఒకటి ట్రయాంగిల్ చూడాలమ్మా, ఇక్కడ యాంగిల్ అంతా ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ECQ ఇదమ్మా ఈ ట్రయాంగిల్. నెక్స్ట్ కింద ఒక ట్రయాంగిల్ గమనించండి మీరు, ట్రయాంగిల్ CEP. ట్రయాంగిల్ ఏంటంటే CEP. ఓకే, మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ పర్పెండిక్యులర్ వేసాను కాబట్టి మీరు జస్ట్ దీన్ని ఇలా స్ప్లిట్ చేసి అబ్జర్వ్ చేయండి మీరు, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నేను పై ట్రయాంగిల్ ఒక టేస్ట్ చెప్తాను, మీకు కింద ట్రయాంగిల్ ఆటోమేటిక్ గా అర్థమవుతుంది. ఈ పై ట్రయాంగిల్ చూస్తే కనుక Q దగ్గర ఏముంది, పర్పెండిక్యులర్ ఉంది. చూడండి జాగ్రత్తగా, Q దగ్గర ఏముందమ్మా మనకి పర్పెండిక్యులర్, అది 90 degrees యాంగిల్. అంటే ఇదేమో Q, ఇక్కడ ఉన్నది ఏంటి E. ఓకే,
QE, ఇక్కడ యాంగిల్ వచ్చేసి R, ఈ పాయింట్ ఏంటి C. చూడండి ఇదే ట్రయాంగిల్ జస్ట్ ఇలా స్ప్లిట్ చేసి చూపిస్తాను మీకు, దాంట్లో బయట తీసుకొచ్చి చూపిస్తాను మీ అండర్స్టాండింగ్ కోసం. మరి ట్రయాంగిల్ లో ఇది ఏమవుతుంది హైపోటెనస్. మరి యాంగిల్ ఆపోజిట్ లో ఉండేది ఆపోజిట్ సైడ్. మరి యాంగిల్ కి సైడ్ ఉండేది ఏమంటాం ఎడ్జసెంట్ సైడ్. అంటే 3 సైడ్లు మీకు వచ్చింది. మరి సైన్ కి ఫార్ములా ఏంటమ్మా, సైన్ ఫార్ములా వచ్చి ఆపోజిట్ బై హైపోటెనస్. సైన్ థీటాకి ఫార్ములా ఏంటమ్మా, సైన్ థీటా అంటే ఆపోజిట్ బై హైపోటెనస్. అలాగే కాస్ థీటా కావస్తే అడ్జసెంట్ బై హైపోటెనస్. ఇప్పుడు నేను ఇక్కడ 2 ట్రయాంగిల్స్ చెప్పాను కదా, ఈ 2 ట్రయాంగిల్స్ కూడా నువ్వు గమనిస్తే కనుక ఒకటేమో మనకి ట్రాన్స్మిటెడ్, ఏదైతే లోపలికి 2 కూడా ట్రాన్స్మిటెడ్, ఈ రేకి T1 రేకి సంబంధించింది, రెండవదేమో సిటీ రేకి సంబంధించింది. ఇప్పుడు నేను ET1 CT1 రేస్ సంబంధించి రెండింటి గురించి మాట్లాడుతున్నాను. దేని గురించి మాట్లాడుతున్నామా, ET1 రే అండ్ CT రే. మరి 2 రేస్ గమనిస్తే ఇందులో ఏ రే ఎక్కువ డిస్టెన్స్ మూవ్ అయింది ఈ 2 రేస్ లో. అంటే ఇక్కడ 2 రేస్ కనిపిస్తున్నాయి కదా, సిటీ అన్నదేమో డైరెక్ట్ వచ్చింది, ప్రాబ్లం లేదు అది. కానీ ఈ ఈటీ అన్న లైన్ ఎక్కడి నుంచి వచ్చింది, సి దగ్గర నుంచి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగి బయటకు వచ్చింది. అంటే ఇక్కడ మనం ఆప్టికల్ పాత్ డిఫరెన్స్ కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే, ఆప్టికల్ పాత్ డిఫరెన్స్ అంటే డిఫరెన్స్ ఫర్ 2 ట్రాన్స్మిటెడ్ వేవ్స్, అంటే 2 ట్రాన్స్మిట్ అయింది కదా, ఆ 2 ట్రాన్స్మిటెడ్ వేవ్స్ అంటే CT1 అండ్ CT క్యాలిక్యులేట్ చేస్తే అప్పుడు మనం దాని నుండి ఏం రాయించామా, డెల్టా అంటే కనుక ఆప్టికల్ పాత్ డిఫరెన్స్, పాత్ ఆఫ్ ఏది CDE. ఇది చూడమ్మా, CDE ఒకటి CD ప్లస్ DE. చూడమ్మా, C నుంచి Dకి వెళ్ళింది, D నుంచి మళ్ళీ Eకి వచ్చింది. అంటే ఇది ఎక్కువ డిస్టెన్స్ పాస్ అవుతుంది కాబట్టి దీన్ని ఫస్ట్ తీసుకోవాలి మైనస్. ఇంకొకటి డైరెక్ట్ చూస్తే ఇంకొక వేవ్ ఏంటి, CT మైనస్ CT అంటే పాత్ ఆఫ్ CT. ఇప్పుడు చూస్తే దీన్నే మనం మరి ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వచ్చేసరికి ఏదైతే మనకి ఇక్కడ నుంచి రిఫ్లెక్ట్ అయి మళ్ళీ ఎలా వస్తుందో, రిఫ్లెక్ట్ అయిపోయి వస్తుందంటాం కదా, ఇది ఎక్కడ జరుగుతుంది, ఇన్సైడ్ ది ఫిలిం జరుగుతుంది. మరి ఇన్సైడ్ ది ఫిలిం జరుగుతున్నప్పుడు దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ వచ్చేసి న్యూ అని మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు పాత్ ఆఫ్ CD ప్లస్ D అంటే ఏం రాయొచ్చు, న్యూ ఇంటూ CD ప్లస్ DE కదా. మరి అలాగే ఇక్కడ సిటీ రే ఏదైతే ఉందో, అంటే ఏదైతే ట్రాన్స్మిట్ అయిన తర్వాత ఇలా వెళ్ళిపోతుంది, సిటీ రే ఏదైతే ఉందో ఇది ఎందులో ఉంది, ఇది ఫిల్మ్. కానీ ఫిల్మ్ పైన కింద ఉన్నటువంటి ఏ మీడియంస్ అయ్యి ఎయిర్ మీడియంస్, అంటే ఫిల్మ్ విడ్త్ ఇది. మరి ఫిల్మ్ పైన కింద ఏముందంటే ఎయిర్ ఉంది. మరి ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ 1 అని చెప్పాను కదా, కాబట్టి దాని నుంచి నువ్వు ఏం రాయొచ్చు, డైరెక్ట్ సిటీ రాసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే ఈ సిటీ వాల్యూని, సిటీకి సంబంధించినటువంటి వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం. కానీ ఇక్కడ ఏంటంటే సిటీ అని తీసుకున్నాం, కానీ యాక్చువల్గా మనకి టీ దగ్గర నుంచి కంటిన్యూ అవుతున్నటువంటి వేవ్, కానీ మనకి పెర్పెండిక్యులర్ వరకు ఎంత ఉంది ఇక్కడ CPA. కాబట్టి ఇక్కడ టీ ప్లేస్ లో నువ్వు ఏం తీసుకోవచ్చు, P తీసుకోవచ్చు. టీ ప్లేస్ లో ఏం తీసుకోవచ్చు, P. ఎందుకంటే జస్ట్ ఇది మాత్రమే నీకు ట్రాన్స్మిటెడ్ లైట్ కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. ఇది ఎలాగా ఎమర్జీ బయటకు పోతుందని మాత్రమే తెలియజేస్తుంది. మొత్తం మీద చూస్తే అంటే పాత్ ఆఫ్ CD ప్లస్ D అంటే ఏంటి, ఈ వేవ్. నెక్స్ట్ ఈ వేవ్ CP. అర్థమైందమ్మా. ఇప్పుడు మరి ఇక్కడ మ్యూ ఎందుకు వేయలేదని అడగొచ్చు మీరు. మ్యూ ఎందుకు వేయలేదంటే ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ 1 కాబట్టి. ఓకే, ఇప్పుడు దీని గొడవ ఎలా ఉంచండి, దీని టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకి 2 ట్రయాంగిల్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా, ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్. మరి ట్రయాంగిల్స్ నుంచి నేను ఇక్కడ యాంగిల్ ఎంత, ఫస్ట్ sin R. దానికంటే ముందు మనకి ఫార్ములా స్నెల్స్ లా ఏం చెప్తుంది, స్నెల్స్ లా మ్యూ ఈక్వల్ టు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ ఈక్వల్ టు sin I బై sin R అని తెలియజేస్తుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ ఈక్వల్ టు ఏమని చెప్తున్నాం మనం, మనకి sin I బై sin R అని చెప్తుంది. మరి sin I అంటే ఏంటి, ఇన్సిడెంట్ యాంగిల్ కి సంబంధించినటువంటి ట్రయాంగిల్, అంటే ఇది ఇన్సిడెంట్ యాంగిల్ కి సంబంధించినటువంటి ట్రయాంగిల్. మరి ఈ ట్రయాంగిల్ లో చూస్తే ఇక్కడ పెర్పెండిక్యులర్ ఉంది, ఇక్కడ యాంగిల్ ఉంది. మరి ఈ సైడ్ ఏంటి, ఆపోజిట్. మరి దీనికి కింద ఉన్నటువంటి సైడ్ ఏంటి, హైపోటెనస్. మరి ఇక్కడ ఉంది చూసారా ఈ లైన్, ఇదేంటిది, సారీ ఈ యాంగిల్ కింద ఉన్నటువంటి లైన్ అడ్జసెంట్,
ఈ పైన ఉన్నటువంటి ఈ లైన్ ఏంటి? హైపోటెనస్. మరి దీని నుంచి సైన్ ఐ వాల్యూ కావాలి నాకు. మరి సైన్ ఐ అంటే ఫార్మ్ ఏంటి? ఆపోజిట్ బై హైపోటెనస్. మరి ఆపోజిట్ వాల్యూ ఎంత? సిపి బై హైపోటెనస్ వాల్యూ ఎంత? సిఈ బై నెక్స్ట్ సైన్ ఆర్ వాల్యూ కావాలి నాకు. అంటే ఈ ట్రయాంగిల్ నుంచి పైన ఉన్నటువంటి ట్రయాంగిల్ నుంచి వాల్యూ కావాలి నాకు. మరి పైన ఉన్నటువంటి ట్రయాంగిల్ నుంచి వాల్యూ కావాలి కాబట్టి మనకి ఈ ట్రయాంగిల్ లో కూడా ఇది హైపోటెనస్, దీనికి కూడా ఇది హైపోటెనస్. మరి యాంగిల్ కి ఆపోజిట్ లో ఉన్నది ఆపోజిట్ సైడ్ అవుతుంది. అలాగే ఈ యాంగిల్ కి కింద ఉన్నటువంటిది ఏమవుతుంది? ఎడ్జసెంట్ అవుతుందమ్మా, ఎడ్జసెంట్. ఓకే, ఇప్పుడు ఆ డయాగ్రామ్ నుంచి సైన్ ఆర్ వాల్యూ కావాలి నాకు. సైన్ ఆర్ వాల్యూ కావాలంటే ఫార్మ్ ఏంటి? ఆపోజిట్ బై హైపోటెనస్. దీనికి సేమ్ వాట్ ఏంటి? మరి ఆపోజిట్ వాల్యూ ఎంత? డిఈ సారీ క్యూఈ బై హైపోటెనస్ వాల్యూ ఎంత? సిఈ. మరి సిఈ ఈ సిఈ ఏమవుతాయి? క్యాన్సిల్ అవుతాయి. క్యాన్సిల్ అవుతే ఇక్కడ వచ్చేటటువంటి తర్వాత ఆన్సర్ ఏంటి? సిపి బై క్యూఈ. అక్కడ ఏమొచ్చిందమ్మా మనకి? సిపి బై క్యూఈ వచ్చింది. అంటే ఫైనల్ గా మ్యూ ఈక్వల్ ఏంటి? సిపి బై క్యూఈ. మరి దీని నుండి సిపి ఈక్వల్ ఏమవుతుందమ్మా? మ్యూ ఇంటూ క్యూఈ అవుతుంది. రే మ్యూ ఇంటూ క్యూఈ. మరి నీకు సిపి వాల్యూ వచ్చేసింది. ఈ సిపి వాల్యూ ఎక్కడ పుట్ చేయాలి? ఇప్పుడు ఈ ఈక్వేషన్ పుట్ చేయాలి. కాబట్టి దీన్ని 1 అనుకోండి. ఇప్పుడు వచ్చినటువంటి వాల్యూ 2 అనుకోండి. అంటే ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2. ఓకే, ఇది రిమెంబర్ చేసుకో, గుర్తుంచుకోండి. ఇది నేను జస్ట్ అండర్స్టాండింగ్ కోసం రాశానంటే ఈ పాయింట్. ఓకే, ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2. ఈ ఈక్వేషన్ నుంచి ఈ ఈక్వేషన్ ఉంది. నీకు ఇప్పుడు ఏమొచ్చేసింది? సిపి వాల్యూ వచ్చేసింది. ఆ సిపి వాల్యూ నాకు పుట్ చేయాలి. దాన్ని పుట్ చేయడం కోసం ఇక్కడ చిన్న ఆపరేషన్ చేద్దాం, జాగ్రత్తగా గమనించండి. ఆప్టికల్ పాత్ డిఫరెన్స్ డెల్టా, ఇది డెల్టా అనేది. ఆప్టికల్ పాత్ డిఫరెన్స్ డెల్టా ఈక్వల్ టు మ్యూ ఇంటూ సిడి. చూడండి ఇక్కడ సిడి ప్లస్ ఏముంది? ఇక్కడ డిఈ ఉంది. డిఈ అంటే చూడండి, డిఈ అంటే దీన్ని ఎలా రాయొచ్చు? డిక్యూ ప్లస్ క్యూఈ కింద రాయొచ్చు కదా. జాగ్రత్త గమనించండి అమ్మా. డయాగ్రామ్ ఏంటంటే మొత్తం అన్ని ఎలిమెంట్స్ కూడా ఇందులో ఉండడం వల్ల మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న వాల్యూ ఏంటి? డిఈ అంటే డిఈ. మరి డిఈ అంటే ఎలా స్ప్లిట్ అయిపోయింది? డిక్యూ ప్లస్ క్యూఈ. అంటే ఈ డిఈ ప్లస్ ఏం రాయొచ్చు మనం? డిక్యూ ప్లస్ క్యూఈగా రాయొచ్చు దాన్ని. ఓకే, మైనస్ సిపి. మరి సిపి అంటే ఇప్పుడే కదా కట్టావు నువ్వు. ఎంత వచ్చింది సిపి వాల్యూ కడితే? మ్యూ ఇంటూ క్యూ వచ్చింది, క్యూఈ. అంటే మైనస్ మ్యూ ఇంటూ క్యూఈ. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నువ్వు గమనిస్తే మ్యూ ఇంటూ క్యూఈ వస్తుంది కదా ఇక్కడ. మరి అలాగే ఇక్కడేమొస్తుంది? ఇక్కడేముంది? మ్యూ ఇంటూ క్యూఈ. మ్యూ ఇంటూ క్యూఈ, మ్యూ ఇంటూ క్యూఈ ఏమవుతాయమ్మా? రెండు కూడా ఒకదానికి ఒకటి క్యాన్సిల్ అయిపోతాయి. మరి క్యాన్సిల్ అయిపోతాయి ఏం జరుగుతుంది? డెల్టా ఈక్వల్ టు మ్యూ ఇంటూ సిడి ప్లస్ డిక్యూ ఏనమ్మా. ఓకే, ఇప్పుడు చూస్తే ఇక్కడ చూస్తే మనకి ఏమొచ్చిందమ్మా? మ్యూ ఇంటూ సిడి ప్లస్ డిక్యూ అని చెప్పేసి వచ్చింది. మరి నువ్వు ఇక్కడ కనుక గమనించావా? మ్యూ ఇంటూ సిడి ప్లస్ డిక్యూ వచ్చింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ట్రయాంగిల్ ఫస్ట్ స్టార్టింగ్ లెసన్ స్టార్ట్ చేసినప్పుడే ఎక్కడ ఉన్నటువంటి ట్రయాంగిల్ ఒకటే అని చెప్పామా. మరి ఇక్కడ నీకు ఏమొచ్చింది? సిడి ప్లస్ డిక్యూ అని వచ్చింది. ఇక్కడ ఏముంది? సిడి అంటే సిడి అంటే ఇది ఉంది. మరి దీని డిస్టెన్స్ ఒకటే కదా. ఎందుకంటే లైట్ వేవ్ అన్నది లీనియర్ అని చెప్తాం. కాబట్టి లైట్ వేవ్ యొక్క లెంత్ అన్నది మనం క్యాలిక్యులేట్ చేసినా ఎక్కడైనా సరే ఇటువంటి ట్రయాంగిల్స్ ఈక్వల్ గానే ఉంటుంది. మరి ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ డిస్టెన్స్ దేనికి సమానం? ఇక్కడ ఉన్నటువంటి డిస్టెన్స్ సమానం. అంటే ఫ్రమ్ ది డయాగ్రామ్ ఈ డయాగ్రామ్ నుంచి నువ్వేం చెప్పొచ్చు? సిడి ఈక్వల్ టు ఐడి లేదా డిఐ అని చెప్పొచ్చు. అంటే సిడి ప్లేస్ ఏం రాయొచ్చు? ఇప్పుడు మనం ఐడి అని రాయొచ్చు. రాస్తే ఏమవుతుందమ్మా? మ్యూ ఈక్వల్ టు డెల్టా ఈక్వల్ టు మ్యూ ఇంటూ సిడి ప్లేస్ లో ఐడి రాసుకోవచ్చు. కాబట్టి ఐడి ప్లస్ డిక్యూ. చూడండి, ఐడి
ఐ నుంచి డీకి డిస్టెన్స్ ఇది డిక్యూ. ఐడి ప్లస్ డిక్యూ అంటే డైరెక్ట్ ఐక్యూ రాసుకోవచ్చు కదా, ఎందుకంటే ఈ ముక్క ఐడి ఈ ముక్క డిక్యూ, మరి రెండు కలిపితే ఐక్యూయే కదా. అంటే ఐడి ప్లస్ డిక్యూ ప్లస్ లో నువ్వు ఏం రాయించాము ఫైనల్ గా డెల్టా ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఐక్యూ అని రాయొచ్చు. ఇది ఫైనల్ గా వచ్చినటువంటి ఈక్వేషన్. ఇప్పుడు కాస్ లా మనం అక్కడ ప్రూవ్ చేయాలి. ఒకసారి ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అంటే ఈ డయాగ్రామ్ అంటే కన్ఫ్యూజింగ్ ఉంటుంది యాక్చువల్గా, కానీ అందులో కన్ఫ్యూజన్ ఏమీ లేదు. మనం జస్ట్ లైట్ వేవ్ అనేది ఎలాగ ఎమేజ్ చేయండి, దాని నుంచి మనం ట్రయాంగిల్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఒకసారి పూర్తిగా అబ్జర్వ్ చేయండి, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మనం ఫైనల్ గా ప్రూవ్ చేసినటువంటి ఈక్వేషన్ ఏంటంటే ఆప్టికల్ పాత్ డిఫరెన్స్ డెల్టా ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఐక్యూ అని చెప్పేసి ప్రూవ్ చేసాం. ఓకే, మ్యూ ఇంటూ ఐక్యూ బ్రాకెట్లో వచ్చింది, నాకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. మ్యూ ఇంటూ ఐక్యూ. ఇప్పుడు మనం ఐక్యూ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఐక్యూ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం కోసం నేను ఏం చేస్తానంటే కాస్ ఆర్ వాల్యూని, అంటే మనం రాబట్టాల్సిందే కాస్ లా, దాన్ని కొసైన్ లా అని అంటాం. మరి కాస్ ఆర్ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయాలి, అది కదా మన టార్గెట్. కాబట్టి కాస్ ఆర్ కట్టాలని అంటే ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది చూడండి. ఈ ట్రయాంగిల్ ఐ సి అండ్ క్యూ చూడండి, జాగ్రత్తగా గమనించాలి. ఐ ఇదిగో ఇదిగో ఈ ట్రయాంగిల్ నేను వేస్తాను, జాగ్రత్తగా గమనించాలి. ఐసిక్యూ ట్రయాంగిల్ చూద్దాం. ఆ ట్రయాంగిల్ సెపరేట్ చేశాను అందులోంచి. అక్కడ ఉంటే అలా ఉంటే ఇబ్బందిగా ఉంది కదా మనకి. ఇక్కడ ఉండేటటువంటి యాంగిల్ వచ్చేసి 90 degrees. ఓకే, దీన్ని జస్ట్ ఏం చేస్తున్నానంటే ఎలా తిప్పేద్దాం, ఇలా తిప్పుదాం, ఇలా తిప్పేద్దాం. అంటే ఈ లైన్ వేసాను నేను ఇప్పుడు సిక్యూ సిక్యూ. ఇక్కడ ఉండేటటువంటి యాంగిల్ వచ్చేసి ఆర్, ఇక్కడ ఉండేది ఐ. చూడమ్మా, ఇదే ఈ ఫార్ట్ని ఏం చేశానంటే జస్ట్ ఇలా తిప్పాను నేను మీ అండర్స్టాండింగ్ కోసం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా చూపించడం కోసం. ఇక్కడ ఉండే ట్రయాంగిల్ 90 degrees. ఈ ఆర్క్ ఆపోజిట్లో ఉన్నదేంటి ఆపోజిట్ సైడ్, ఇది ఇక్కడ ఉన్నదేంటి అడ్జసెంట్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఏమంటాం హైపోటెనస్ అని అంటాం. మరి ఈ డయాగ్రామ్ నుంచి నువ్వేం చెప్పొచ్చు, కాస్ ఆర్ వాల్యూని చెప్పొచ్చు, ఎందుకంటే ఇక్కడ ఆర్ యాంగిల్ కాబట్టి. మరి కాస్కి ఏంటి అడ్జసెంట్ బై హైపోటెనస్. అంటే ఇక్కడ మిస్టేక్ వేసాం మనం, ఒకసారి గమనించండి. ఓకే, సిడి కాదమ్మా, ఇది సిక్యూ, సి అంతే కదా, సిక్యూ వేసాం. ఓకే, సిక్యూ. మనకి కాస్ ఆర్ ఫార్మ్ ఏంటి అడ్జసెంట్ బై హైపోటెనస్. మరి అడ్జసెంట్ వాల్యూ ఎంత క్యూఐ లేదా ఐక్యూ బై హైపోటెనస్ వాల్యూ ఎంత సిఐ. ఓకే, ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మంచి పాయింట్ ఉంది. ఇక్కడ మనం చూస్తే ఇది దీని థిక్నెస్ వచ్చేసి టీ, దీని థిక్నెస్ ఎంత టీ. మరి దీని వాల్యూ ఇక్కడ చూడు, జాగ్రత్తగా గమనించు, ఈ పార్టే కదా. అంటే ఈ పార్ట్ వాల్యూ ఎంతమ్మా స్మాల్ టీ, అంతే కదా. థిక్నెస్ టీ అయినప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి డిస్టెన్స్ ఎప్పుడు కూడా యూనిఫామ్గా ఉంటుందని మాట్లాడాం కాబట్టి ఇక్కడ దీని వాల్యూ కూడా ఎంత స్మాల్ టీ. మరి ఇది కూడా స్మాల్ టీ అయ్యింది, ఈ వాల్యూ స్మాల్ టీ అయ్యింది కాబట్టి మరి నువ్వు గమనిస్తే ఈ ట్రయాంగిల్ అంతా ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని చెప్పుకున్నాం. అంటే ఏంటి, ఇక్కడ ఏదైతే ట్రయాంగిల్ ఎగ్జిస్ట్ అయిందో అదే ట్రయాంగిల్ పైన కూడా ఎగ్జిస్ట్ అయింది మనకి. మరి దీని వాల్యూ టీ అయితే ఇదే ట్రయాంగిల్ పైన కూడా ఉందంటున్నాను నేను. మరి దీని వాల్యూ టీ అయినప్పుడు దీని వాల్యూ ఎంత అంటే ఎక్కడ ఉన్నటువంటి దాని వాల్యూ కూడా టీయే కదా. మరి మనకి ఇక్కడ వచ్చినటువంటి వాల్యూలో నువ్వు జాగ్రత్తగా గమనిస్తే డినామినేటర్లో ఏముంది సిఐ, అంటే సిఐ, సి నుండి ఐకి డిస్టెన్స్ అనమాట. సి నుండి ఐకి డిస్టెన్స్ ఎన్ని టీలు ఉన్నాయి, ఇక్కడ ఒక టీ ఉంది, ఇక్కడ ఒక టీ ఉంది. అంటే సి నుంచి ఐకి ఎంత డిస్టెన్స్ ఉందంటే 2t, ఎందుకంటే ఇది వాల్యూ టీ, ఈ వాల్యూ టీ కాబట్టి. ఓకే, మనకు ఐక్యూ వాల్యూ కావాలి కాబట్టి దీని నుంచి ఐక్యూ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా సిఐ ఇంటూ కాస్ ఆర్. మరి సిఐ వాల్యూ ఇప్పుడే కదా నువ్వు ఫైండ్ అవుట్ చేసావు, ఎంత అని చెప్పావు ఐక్యూ ఈక్వల్ టు సిఐ వాల్యూ 2t అని చెప్పావు కాబట్టి 2t ఇంటూ కాస్ ఆర్. ఇప్పుడు నీకు ఐక్యూ వాల్యూ కూడా వచ్చేసింది. మరి ఆప్టికల్ పాత్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటి, డెల్టా ఈక్వల్ టు మ్యూ ఇంటూ 2 ఐక్యూ వాల్యూ 2t కాస్ ఆర్ కాబట్టి ఇక్కడ 2 రాస్తున్నాను నేను, 2 µt కాస్ ఆర్. ఇది ట్రాన్స్మిటెడ్ లైట్ కి సంబంధించినటువంటి కొసైన్ రిలేషన్ అన్నమాట. మరి
ఈ ట్రాన్స్మిటెడ్ లైట్ కి సంబంధించినటువంటి కొసైన్ రిలేషన్ ఉంది కదా, దీంట్లో ఏంటంటే బ్రైట్ ఫ్రింజెస్ ఎప్పుడు ఏర్పడతాయి, అలాగే బ్రైట్ ఫ్రింజెస్ ఎప్పుడు ఏర్పడతాయి, డార్క్ ఫ్రింజెస్ ఎప్పుడు ఏర్పడతాయి. ఈ కండిషన్ వరకు ఇక్కడతో పాసలు అయిపోయింది. దీనికి ఇప్పుడు మాక్సిమం అండ్ మినిమం కండిషన్ చెప్తున్నాం మనం. మరి మాక్సిమం కండిషన్ ఎప్పుడు ఏర్పడుతుంది, మినిమం కండిషన్ ఎప్పుడు ఏర్పడుతుంది, ఇది చెప్పుకోవడానికి ముందు మనం ఒక లైట్ రే గురించి కూడా మాట్లాడాలి. మరి లైట్ రే ఏమవుతుంది, మనం ఇక్కడ ట్రాన్స్మిట్ అయినటువంటి లైట్ గురించి మాట్లాడాం. కానీ ఆప్టికల్ పాత్ డిఫరెన్స్ అని చెప్పి మనం క్వశ్చన్ నేర్చుకున్నప్పుడు ఏం చెప్పాం మనం, లైట్ వే అన్నది రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి వచ్చినప్పుడు మనకి ఏం జరుగుతుందమ్మా, అక్కడ పాత్ డిఫరెన్స్ అనేది ఏర్పడుతుంది. అది 180 degrees ఉంటుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఇది ప్లస్ ఆర్ మైనస్ అక్కడ ఉండేది 180 degrees పాత్ డిఫరెన్స్ ఉంటుంది అని మాట్లాడుకున్నాం. ఎప్పుడు రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియం, అంటే ఈ మీడియం నుంచి ఈ మీడియంకి వచ్చినప్పుడు రిఫ్లెక్ట్ అయినప్పుడు, అంటే వెంటనే మీడియం చేంజ్ అయినప్పుడు రిఫ్లెక్ట్ అయితే కనుక అక్కడ ఫేస్ చేంజ్ 5 degrees పై ఉంటుంది, 180 degrees ఉంటుంది అని మనం మాట్లాడుకున్నాం. దాన్ని λ/2 అని కూడా చెప్పాను నేను అక్కడ. అయితే ఇక్కడ మనం ఈ పై సర్ఫేస్ లో నువ్వు మాట్లాడట్లేదు, నువ్వు ఎక్కడ మాట్లాడుతున్నావు ఈ డిస్కషన్, ఓన్లీ ఇన్సైడ్ ది ఫిలిం అండ్ అవుట్ సైడ్ ది ఫిలిం, అంటే రే ఎంటర్ అయిన తర్వాత మాట్లాడుతున్నాం. అంటే డెన్సార్ మీడియం నుండి రేరర్ మీడియంకి, అంటే ఇక్కడ తీసుకున్న ఫిలిం నుంచి ఎయిర్ మీడియంకు నువ్వు మాట్లాడుతున్నావు. అంటే నీ డిస్కషన్ అన్నది ఎక్కడ ఉంది ఇప్పుడు, డెన్సార్ మీడియం టు రేరర్ మీడియం ఉంది, కానీ రేరర్ మీడియం టు డెన్సార్ మీడియం లేదు. అందువల్ల నువ్వేం చెప్పగలదు ఇప్పుడు, అంటే అక్కడ 180 degrees ఫేస్ డిఫరెన్స్ అన్నది ఎగ్జిస్ట్ అవ్వదు. మరి ఏం జరుగుతుంది, మరి అంటే రెండు వేవ్స్ కూడా మనకి ఒకే పాత్ లో, అంటే వితౌట్ ఎనీ పాత్ డిఫరెన్స్ వెళ్ళడం వల్ల ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అవ్వి అక్కడ ఇంటర్ఫిరెన్స్ అన్నది ఏర్పడుతుంది. మరి దీనికి కండిషన్స్ ఏంటంటే ఇంతకు ముందు తీసుకున్నట్టుగానే మనం ఈ వాల్యూ కనుక n కనుక ఈక్వల్ అయినట్లయితే అప్పుడు మనకి డైరెక్ట్ అక్కడ ఏం ఏర్పడతాయి, బ్రైట్ ఫ్రింజెస్ అన్నవి ఏర్పడతాయి. అక్కడ ఈక్వల్ టు n కనుక ఈక్వల్ అయినట్లయితే అక్కడ ఏం ఏర్పడతాయి అంటే బ్రైట్ ఫ్రింజెస్ అన్నవి ఏర్పడతాయి. అలా కాకుండా ఈ వాల్యూ కనుక 2n + or - 1 into λ/2, ఈ వాల్యూ దేనికి ఈక్వల్, ఇదే వాల్యూ అమ్మా, 2n + or - 1 into λ/2 కనుక ఈక్వల్ అయితే అప్పుడు మనకి అక్కడ డార్క్ ఫ్రింజెస్ అన్నవి ఏర్పడతాయి. ఇది బ్రైట్ ఫ్రింజెస్ డార్క్ ఫ్రింజెస్ కి సంబంధించినటువంటి రిలేషన్స్. ఈ విధంగా మనకి కొసైన్ లాని ట్రాన్స్మిటెడ్ లైట్ కి చెప్పొచ్చు. అంటే ఫైనల్ గా చూసుకుంటే మనకి లైట్ అన్నది ఒక ఫిల్మ్ పైన పడినప్పుడు కొంత ట్రాన్స్మిషన్ జరుగుతుంది, కొంత రిఫ్లెక్షన్ జరుగుతుంది. ఈ ట్రాన్స్మిట్ అయినటువంటి రేసు, రిఫ్లెక్ట్ అయినటువంటి రేసు ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అవుతాయి. అంటే రిఫ్లెక్షన్ ద్వారానూ మనకి ఇంటర్ఫిరెన్స్ ఏర్పడుతుంది, ట్రాన్స్మిషన్ ద్వారా కూడా ఇంటర్ఫిరెన్స్ ఏర్పడుతుంది. ఆ విషయం మర్చిపోకూడదు మనం. ఎందుకంటే సేమ్ ఇదే కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని మనం నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కాన్సెప్ట్ ఏంటమ్మా, ఒకటి మైకెల్సన్ మోర్లో ఎక్స్పెరిమెంట్ చేస్తాం, దాని తర్వాత న్యూటన్ రింగ్స్ అన్న కాన్సెప్ట్ చేస్తాం, దాంతో నెక్స్ట్ టుమారో క్లాస్ ఏంటంటే మనకి కలర్స్ ఇన్ థిన్ ఫిల్మ్. మరి ఈ 3 టాపిక్స్ తో మనకి చాప్టర్ కూడా ఎండ్ అవుతుంది. మరి కలర్స్ ఇన్ థిన్ ఫిల్మ్స్ కానీ ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే మనకి కొసైన్లు అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఓకేనమ్మా. అంటే కొసైన్ లాని ఉపయోగించి మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు రిఫ్లెక్టెడ్ లైట్ కి కొసైన్ లాయే, అలాగే ట్రాన్స్మిటెడ్ లైట్ కి కొసైన్ లాయే. ఆ లా అనేది కాన్స్టెంట్ గుర్తుంచుకోండి. ఏంటన్నది డెల్టా ఈక్వల్ టు 2μt cos r. మరి రెండింటికి డిఫరెన్స్ ఏంటి, రిఫ్లెక్షన్ కి ట్రాన్స్మిషన్ కి డిఫరెన్స్ ఏంటంటే మరి మీరు ఏం చెప్పాలి, రిఫ్లెక్షన్ లో అయితే 180 degrees ఫేస్ డిఫరెన్స్ అన్నది ఉంటుంది, ట్రాన్స్మిషన్ లో అయితే కనుక ఫేస్ డిఫరెన్స్ అన్నది ఎగ్జిస్ట్ అవ్వదు. ఓకేనమ్మా. దట్స్ ఇట్ ఫర్ టుడే. టుమారో క్లాస్ లో కలర్స్ ఇన్ థిన్ ఫిల్మ్స్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ ఆల్.